విషయం. ఓకే సార్, అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ డిమాండ్. అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారని 2000 కోట్ల కుంభకోణం అని ఎందుకు అరెస్ట్ చేయరు అంటున్నారు రాహుల్ గాంధీ గారు. అవునండి, అమెరికా మీడియాలో న్యూయార్క్ టైమ్స్ వాటిలో బ్రహ్మాండంగా ఈ విషయం బయటకు వచ్చింది. తన పనులు చేయించుకోవడానికి, కాంట్రాక్టులు పొందడానికి వీటన్నిటికీ కూడా అనేక అవినీతి పద్ధతులకు పాల్పడ్డారు. వీటి విలువ $2,000 కోట్ల 2,000 కోట్ల డాలర్లని మొత్తం ఇది ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోయింది. దీని మీద ఇదిగోండి, అదానీ గ్రూప్ షేర్స్ నోస్ డ్రైవ్, ఈవెన్ షేర్స్ కూడా పడిపోతున్నాయి దీనివల్ల. ఈరోజు మీరు గుర్తుంటే కనుక కొంతకాలం కిందట హిండెన్బర్గ్ రిపోర్ట్ అని వాళ్ళు కూడా ఇలాంటివి బయట పెట్టారు. వీళ్ళు అసలు వాళ్ళ షేర్ల విలువే ఎక్కువ చూపించి మాయ చేస్తూ ఉన్నారు అని. దాంతో అది పార్లమెంట్ కూడా స్తంభించిపోయింది 2-3 సార్లు. అప్పుడు రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు, నేను దేన్ని విమర్శించినా ఏమనలేదు, అదానీని విమర్శిస్తే మటుకు మోడీ ఉలిక్కి పడుతున్నాడు, ఇక్కడంతా అదానీ రాజ్యం నడుస్తుంది ఈ పద్ధతిలో. దీనికి వచ్చేసరికి అంతర్జాతీయంగా అవినీతికి పాల్పడినట్టు. అంతకుముందు ఆస్ట్రేలియాలో ఇలాంటి విమర్శ వచ్చిందని. కనీసం 2-3 దేశాల్లో అదానీ తీసుకున్న ప్రాజెక్టులు ఆగిపోవటం, వెనక్కు పంపటం, మోదీ వెళ్ళి రాయబారం చేశారు, ఇట్లాంటి విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు తాజాగా అమెరికా నుంచి, ఇప్పుడు ఏదైనా వేరే దేశం చైనా నుంచో ఇంకోటి వస్తే కుట్ర పన్నారు, అది ఇది ఏదో ఉండేది. కానీ ఇది అమెరికా. ఇప్పుడు పైగా ఉన్నది కూడా మన హౌడీ మోడీ, నమస్తే ట్రంప్. కాబట్టి ప్రభుత్వం నుంచి దీని మీద జవాబు రావాలి. ఇలాంటివి జరగకుండా అమెరికాలోనే చేయగలిగిన పెద్ద మనుషులు భారతదేశంలో ఎన్ని చేస్తున్నారో మీరు చూడండి. మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ చెప్తాను. నిన్న మనం ఆదినారాయణ రెడ్డి చర్చించాం కదా, కడపలో తాళ్ళ పొద్దుటూరులో ఆయన మీద కేసు పెట్టారు. ఆదినారాయణ రెడ్డి ఏమంటారు తెలుసా, అదానీ వస్తే మాకు అభ్యంతరం లేదు, అదానీ తరఫున ఏజెంట్లుగా వైసీపీ వాళ్ళు వస్తున్నారు ఇక్కడ, మేముండాలి అని. అంటే అదానీ అని ఆయన అమెరికా నుంచి ఆంధ్రదేశం వరకు మొత్తం విస్తరించి అక్కడ ఆ చెరువు గంగన అది ఉంది కదా, రేవు ఆ పక్కన గంగపట్నం రేవు అదానిదండి. గంగవరం ప్రతి చోట గంగవరం పోర్టు అది విశాఖ ఉక్కుకు ఉండాల్సింది. ఆయనకి ఇస్తే ఆయన విశాఖ ఉక్కుకు దిగుమతి అయినటువంటి ఖనిజాన్ని ఆయన నేను ఇవ్వనంటాడు, నాకు డబ్బులు కడితే కానీ. అంటే అన్నీ ఆయన కట్టబెడుతున్నాను. ఇప్పుడు అమెరికాలో కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరి ఎలా చేస్తారో ఏమవుతుందో చూడాలి. మోడీ గారు మరి నిప్పులాగా ఉంటాను అది ఇది అంటారు కదా. మొన్న ఒక మాట అన్నాడు రాహుల్ గాంధీ, ఏక్ హైతో సేఫ్ హై అని మోదీ ఒక నినాదం ఇచ్చాడు. సో ఒక సేఫ్ తెప్పించాడు రాహుల్ గాంధీ, ఏక్ హైతో సేఫ్ హై అని దాన్ని ఓపెన్ చేసి ఏక్ కౌన్ హై ఏక్ అదానీ హై అని ఆయన కాసేపు తమాష్ చేశాడు. సో ఇప్పుడు క్లియర్ అయింది. ఇప్పుడు ఇంకా చూడాలి సార్ మరి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 99 న్యూస్.